ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకునే వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయించున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది. మనకి మాటలు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాల్లో కనబడుతూ ఉన్నాయి. చూడండి, ఈరోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు, ఎలా గడుస్తుందో మనకి తెలియదు. రేపటి దినాన్ని గురించి రేపు నా జీవితంలో అలా జరుగుతుంది, ఇది జరుగుతుంది అని అతిశయించడానికి ఏదైనా మన దగ్గర అవకాశం ఉందా? లేదు. గనక రేపటి దినం గురించి మనం అతిశయించవద్దు. ఏనాటి కీడు ఆనాటికే చాలు. మనము అతిశయించడానికి ఈ లోకంలో కారణం ఏది లేదు. కానీ మనము ఒకవేళ అతిశయించవలసి వస్తే అది ప్రభువునందే, ప్రభువును బట్టే అతిశయించవలను.